శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భగవద వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వాల్లో కూడా 306 అధ్యాయాలు పూర్తి చేసి 307వ అధ్యాయంలోని 22వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 23వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారం లంకాభీంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. కిమ్మయా కృతమే తావత్ యోగం కాలమిమం జనం మచ్చోజాలం హ్య విజ్ఞానాత్ అనువర్తితావానిహ. వివేకం కలిగిన జీవాత్మ, ఆహా నేను ఎంత పొరపాటు చేశాను, చేప ఏ విధంగా అయితే తన తెలివి తక్కువతనం వల్ల తనంతర తానే వెళ్ళి వలలో చిక్కుకున్నట్లుగా నేను కూడా ఇప్పటిదాకా ఇక్కడ ఈ ప్రాకృత శరీరాన్ని అనుకరిస్తున్నానే అని అనుకుంటుంది. అహమేవ హి సమ్మోహాత్ అన్యమన్యం జనాజ్జనం మచ్చోయథోతక జ్ఞానాత్ అనువర్తిత వానహం. చేప తన జీవనానికి మూలం నీరే అని అనుకుని ఒక చెరువులో నుంచి ఇంకో చెరువులోకి పోయినట్లుగా నేను కూడా అజ్ఞానం వల్ల ఒక శరీరాన్ని నుంచి ఇంకో శరీరంలోకి పోతున్నాను కదా. మత్స్యోన్యత్వం యథా జ్ఞానాత్ ఉదకాన్నాభిమన్యతే ఆత్మానాం తద్వద జ్ఞానాత్ అన్యత్వం నైవ వేద్మ్యహం. చేప తన తెలివి తక్కువతనం వల్ల తను నీటికన్నా వేరైనట్లు తెలుసుకోలేదు. నేను కూడా నా అజ్ఞానం వల్ల ఈ ప్రాకృత శరీర కంటే నేను వేరు అని అనుకోకుండా ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నా. మమాస్తు దిగబుద్ధస్య యోగం మగ్నమిమం పునః అనువర్తితవాన్ మోహాత్ అన్యమన్యం జనార్జనం. ఏమి తెలివి తక్కువ అన్నాను, ఎంత తెలివి తక్కువ అన్నాను. సంసార సముద్రంలో మునిగి ఉన్న ఈ శరీరాన్ని ఆశ్రయించి అజ్ఞానం వల్ల ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి పోతున్నాను కదా. అయమత్ర భవేద్బంధు అనేన సహమే క్షమం సామ్యమేకత్వం అయాతః యాదృశ్యస్తాదృశ్యస్త్వహం. నిజానికి ఈ జగత్తులో పరమాత్మే నాకు బంధువు. ఈయనతో నాకు మైత్రి కలుగుతుంది. పూర్వం ఎలా ఉంటే నాకేంటి, ఇప్పుడు నేను ఎంతో సమానత్వాన్ని ఐక్యాన్ని పొందాను. ఆయనలాగానే నేను కూడా ఉన్నాను. తుల్యతామిహ పశ్యామి సదృశోహమనేన వై అయం హి విమలో వ్యక్తం అహమీదృశకస్తదా. ఈయనలో నా సమానత్వం కనిపిస్తున్నది. తప్పక నేను ఈయన వంటి వాడినే. ఈ పరమాత్మ చాలా నిర్మలుడు, నేను కూడా ఇలాగే ఉన్నాను. యోగమజ్ఞాన సమ్మోహాత్ అజ్ఞయా సంప్రవృత్తవాన్ ససంగయాహం నిస్సంగః స్థితః కాలమియంత్వం. ఎల్లప్పుడు నేను ఎలాంటి ఆసక్తి లేని వాడినైనా అజ్ఞానం వల్ల మోహానికి వశవర్తులై ఇప్పటిదాకా ఆసక్తిమయమైన
ఈ జడ ప్రకృతిలో రమిస్తూ వచ్చా. అన్నయ్యాహం వశీభూత కాలమే తన్న బుద్ధవాన్ ఉచ్చ మధ్యమ నీచానాంత అమహం కథమావసే. దీనికి వశమైన నేను ఎంత సమయం గడిచిపోయిందో తెలుసుకోలేకపోయాను. ఇది పై తరగతి, మధ్య తరగతి, కింద తరగతి వారిలో అందరిలో ఉంటుంది. ఆహా, ఇటువంటి వానితో నేను కలిసి ఎలా ఉంటాను? రేపు మనం 31వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.